adjective clause. So it is a part of a subordinate clause. Already we discussed. Subordinate clauses are three types: adjective clause, adverb clause, and noun clause. Here, adjective clause. What is an adjective clause? Adjective clause is a clause which does the function of an adjective. So, let us discuss. What is the function of an adjective? Adjective describes a noun. So, if a clause describes a noun, that is called an adjective clause. అంటే చూడండి, adjective clause అంటే నౌన్ని డిస్క్రైబ్ చేసే క్లాజు. అందుకని దీనిలో అతి ప్రధానమైన వర్డ్ నౌన్ అనమాట. ఎందుకంటే మరి అడ్జెక్టివ్ క్లాజ్ అంటే నౌన్ని డిస్క్రైబ్ చేయాలి కదా, అందుకే నౌన్ అనేది అతి ప్రధానమైన వర్డ్. అందుకే అడ్జెక్టివ్ క్లాజు నౌన్తో బిగిన్ అవుతుంది, నౌన్ పక్క నుంచి బిగిన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అంటే అడ్జెక్టివ్ క్లాజ్ని గుర్తుపట్టడానికి మీరు గుర్తుపెట్టుకోవాలి, నౌన్ పక్క నుంచి క్లాజు బిగిన్ అవ్వాలి. ఇది మొదటి కండిషన్. నౌన్ పక్క నుంచి, ఎందుకంటే నౌన్ని డిస్క్రైబ్ చేయాలంటే అది ఏ నౌన్ అయితే డిస్క్రైబ్ చేయబోతుందో దాని పక్క నుంచే బిగిన్ అవ్వాలి. ఇది ఒకటో కండిషను. రెండో కండిషన్ అండి, రిలేటివ్ ప్రొనౌను లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో బిగిన్ అవ్వాలి. నౌన్ పక్కన రిలేటివ్ ప్రొనౌను లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో బిగిన్ అయ్యే క్లాజును యాడ్జెక్టివ్ క్లాజ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. నౌన్ ప్రక్కన రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో బిగిన్ అయ్యే క్లాజును యాడ్జెక్టివ్ క్లాజ్ అంటారు. మరి రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, హూ, హూమ్, విచ్, దట్, ఇన్ సమ్ కేసెస్ యాజ్. ఇవి రిలేటివ్ ప్రొనౌన్స్. చూడండి, వేర్, వెన్, వై, హౌ, ఇవి రిలేటివ్ యాడ్వర్బ్స్. రిలేటివ్ ప్రొనౌన్స్, రిలేటివ్ యాడ్వర్బ్స్. అంటే ప్రతి యాడ్జెక్టివ్ క్లాజు కూడా రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో బిగిన్ అవుతుంది. అది నౌన్ పక్క నుంచి బిగిన్ అవుతుంది. అంటే నౌన్ పక్కన వీటితో స్టార్ట్ అయిన క్లాజ్ అయినా వీటితో స్టార్ట్ అయిన క్లాజ్ అయినా అది యాడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. అందువల్ల యాడ్జెక్టివ్ క్లాజ్ని నిర్ణయించేవి ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్స్. అంటే రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో బిగిన్ అవ్వడం వల్ల యాడ్జెక్టివ్ క్లాజ్కి మరొక పేరు రిలేటివ్ క్లాజ్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి. యాడ్జెక్టివ్ క్లాజ్కి మరొక పేరు రిలేటివ్ క్లాజ్. యాడ్జెక్టివ్ పేరుకి మరొక పేరు రిలేటివ్ క్లాజ్. ఎందువలన? ఎస్, రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో బిగిన్ అవుతుంది కాబట్టి యాడ్జెక్టివ్ క్లాజ్ని రిలేటివ్ క్లాజ్ అని కూడా అంటారు. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. మనం గతంలో చెప్పుకున్నాం, ఐ సా ద మ్యాన్ హూ, చూడండి, చీటెడ్ హర్. ఇప్పుడు హూ చీటెడ్ హర్, ద మ్యాన్ రిలేటివ్ ప్రొనౌను హూ, నౌన్ వచ్చేసి ద మ్యాన్. ఈ నౌన్నే మనము యాంటిసిడెంట్ అంటాం. అంటే రిలేటివ్ ప్రొనౌన్కి ముందు ఒక నౌన్ ఉంటుంది, దాన్ని యాంటిసిడెంట్ అంటాం. హూని రిలేటివ్ ప్రొనౌన్ అంటాం, రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. అంటే ఇలా ఒక నౌన్ పక్కన చూడండి ఈ వర్డ్స్ కానీ లేదంటే ఈ వర్డ్స్ కానీ ఉండాలి. అది నౌన్ పక్కన రిలేటివ్ ప్రొనౌన్తోనైనా క్లాజ్ స్టార్ట్ అవుతుంది, రిలేటివ్ యాడ్వర్బ్స్తోనైనా క్లాజ్ స్టార్ట్ అవుతుంది. ఆ క్లాజ్నే యాడ్జెక్టివ్ క్లాజు లేక రిలేటివ్ క్లాజ్ అని అంటారన్నమాట. ఇంకోటి చూడండి, ద బుక్
which is not available here is very useful. ఇక్కడ చూడండి, ద బుక్ అనేది ఈ యాంటిసిడెంట్ నౌన్ అనమాట. యాంటిసిడెంట్ విచ్ ఈజ్ నాట్ అవైలబుల్ హియర్, ఇది అడ్జెక్టివ్ క్లాజు లేదా రిలేటివ్ క్లాజు. ఈజ్ వెరీ యూజ్ఫుల్, ఇది ప్రెడికేట్ అనమాట. బుక్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా తీసుకుంటాం, ఈజ్ వెరీ యూజ్ఫుల్ ప్రెడికేట్గా తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ద బుక్ ఈజ్ వెరీ యూజ్ఫుల్ అనేది ఒక క్లాజ్ అవుతుంది. చూడండి, దిస్ ఈజ్ సబ్జెక్ట్, ద బుక్ అనేది సబ్జెక్ట్ అనమాట. ఈజ్ వెరీ యూజ్ఫుల్ ప్రెడికేట్ అనమాట. సబ్జెక్టు ప్రెడికేట్ రెండింటిని చీల్చి మధ్యలోకి యాడ్జెక్ట్ క్లాజ్ వచ్చింది. ఇలాగా రావచ్చు, లేదు మొదటి క్లాజ్ అయిపోయిన తర్వాత యాడ్జెక్ట్ క్లాజ్ ఉండొచ్చు. అంటే రిలేటివ్ క్లాజు రెండు రకాలుగా ఉంటుంది. ఏది మొదటి క్లాజ్ అయిపోయిన తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో ఉండొచ్చు. లేదు మొదటి క్లాజ్లో సబ్జెక్ట్ని ప్రెడికేట్ని స్ప్లిట్టింగ్ చేసి అంటే వేరు చేసి మధ్యలో కూడా యాడ్జెక్ట్ క్లాజ్ ఉండొచ్చు. కాబట్టి యాడ్జెక్ట్ క్లాజ్ అనేటప్పుడు లేదా రిలేటివ్ క్లాజ్ అంటే దానికి నియమ నిబంధనలు చూడండి. కంపల్సరీగా నౌన్ తర్వాత బిగిన్ అవ్వాలి, రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో బిగిన్ అవ్వాలి. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో బిగిన్ అవ్వడం వల్ల దీన్ని రిలేటివ్ క్లాజ్ అని అంటున్నారు. అయితే రిలేటివ్ క్లాజ్ని రెండు విధాలుగా ఉండొచ్చు. మొదటి క్లాజ్ తర్వాత రిలేటివ్ క్లాజ్ ఉండొచ్చు, లేదు మెయిన్ క్లాజ్ని సబ్జెక్టు ప్రెడికేట్గా స్ప్లిట్టింగ్ చేసి మధ్యలో యాడ్జెక్ట్ క్లాజ్ ఉండొచ్చు. కాబట్టి ఆ యాడ్జెక్ట్ క్లాజ్ని లేదా రిలేటివ్ క్లాజ్ని ఇలా రెండు విధాలుగా ఉంటుంది. ఆ ప్రతి రిలేటివ్ క్లాజు లేదా యాడ్జెక్ట్ క్లాజు రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో ఉంటుంది. దాని ముందు కంపల్సరీగా నౌన్ ఉంటుంది అన్నమాట. ఇటువంటి క్లాజుల్ని యాడ్జెక్టివ్ క్లాజులు అంటారు లేదా రిలేటివ్ క్లాజులు అంటారు. అయితే ఈ రిలేటివ్ క్లాజులు వచ్చేసి రెండు రకాలుగా ఉంటాయి. ఈ రిలేటివ్ క్లాజులు వచ్చి రెండు రకాలుగా ఉంటాయి. ఓకే, ఈ యాడ్జెక్ట్ క్లాజు లేదా రిలేటివ్ క్లాజ్ అన్నాం, రిలేటివ్ క్లాజ్ అన్నాం, రెండు ఒకటే. యాడ్జెక్ట్ క్లాజ్ అంటే నౌన్ని గురించి డిస్క్రైబ్ చేస్తుంది యాడ్జెక్ట్ క్లాజు. మరి రిలేటివ్ క్లాజ్ అంటే రిలేటివ్ ప్రొనౌన్ లేదా రిలేటివ్ యాడ్వర్బ్తో బిగిన్ అవుతుంది కాబట్టి రిలేటివ్ క్లాజ్. మరి ఈ రిలేటివ్ క్లాజ్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటుంది. రిలేటివ్ క్లాజ్ మొదటిది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. రెండోది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ దీన్ని డిఆర్సి అంటాం సింపుల్గా. నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఎన్డిఆర్సి అంటాం, మనం గుర్తుపెట్టుకోండి. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు. యాడ్జెక్ట్ క్లాజ్నే రిలేటివ్ క్లాజ్ అంటారు. రిలేటివ్ క్లాజ్ రెండు రకాలు, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు డిఆర్సి, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజు ఎన్డిఆర్సి. అందువల్ల డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటి, మనము ప్రతి రిలేటివ్ క్లాజు ఒక నౌన్ తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నాం. ఆ నౌన్నే మనం ఏమని చెప్పాం, యాంటిసిడెంట్ అంటామని చెప్పాం. యాంటిసిడెంట్ చూడ పదం యాంటిసిడెంట్. యాంటిసిడెంట్ అంటే ఏ నౌన్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద రిలేటివ్ క్లాజ్ ఈజ్ కాల్డ్ యాంటిసిడెంట్. ఏ నౌన్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద యాంటిసిడెంట్ ఈజ్ కాల్డ్ ఆఫ్ కోర్స్ రిలేటివ్ క్లాజ్. ఇక్కడ మనం డిఫైనింగ్లో ఏమవుద్దంటే యాంటిసిడెంట్ని ఆ క్లాజ్కి యాంటిసిడెంట్ని లిమిట్ చేస్తాం, రెస్ట్రిక్ట్ చేస్తాం. అంటే యాంటిసిడెంట్ని రెస్ట్రిక్ట్ చేసేది లేదా లిమిట్ చేసేది ఆ క్లాజ్ని డిఫైనింగ్ అంటారు. అంటే యాంటిసిడెంట్ని రెస్ట్రిక్ట్ చేయడము లేదా లిమిట్ చేసే క్లాజ్ని
డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. మరి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో యాన్సిడెంట్ని రెస్ట్రిక్ట్ చేయడం జరగదు, లిమిట్ చేయడం జరగదు. అందువల్ల ఇక్కడ నాన్ డిఫైనింగ్ క్లాజ్లో ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే యాన్సిడెంట్ యొక్క ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని అందించే క్లాజే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇక్కడ యాన్సిడెంట్ని లిమిట్ చేస్తుంది లేదా రెస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే యాన్సిడెంట్ని లిమిట్ లేదా రెస్ట్రిక్ట్ చేసే క్లాజ్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. యాన్సిడెంట్ యొక్క ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అందించే క్లాజ్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. అయితే మనము సెంటెన్స్ చూసి ఇది డిఫైనింగా నాన్ డిఫైనింగ్గా చెప్పాలి. కంపల్సరిగా మనకి ఎగ్జామ్లో ఈ బిట్ ఇస్తున్నాడు. ఏంటంటే ఈ క్రింది వాళ్ళలో డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఏది, ఈ క్రింది వాళ్ళలో నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఏది అని అడుగుతున్నాడు. అటువంటప్పుడు మీరు ఎగ్జామ్లో ఇచ్చిన 4 ఆప్షన్లో మీరు ఈజీగా ఇది డిఫైనింగా నాన్ డిఫైనింగ్గా చెప్పాలి. అందుకనే నాన్ డిఫైనింగ్లో పంక్చువేషన్ మార్క్స్ ఉంటాయి. ఏంటంటే కామా లేదా హైఫెన్, అనే పంక్చువేషన్ మార్క్ ఉంటుంది నాన్ డిఫైనింగ్లో. అంటే ఎవరెవరికి? యాన్సిడెంట్కి క్లాజ్కి మధ్యలో కామా కానీ హైఫన్ కానీ ఉంచినట్లయితే అది యాన్సిడెంట్ని లిమిట్ చేయట్లేదు, యాన్సిడెంట్ని రెస్ట్రిక్ట్ చేయట్లేదు, యాన్సిడెంట్ యొక్క ఎడిషనల్ సమాచారం మాత్రమే ఇస్తుంది అని అర్థం. అందుకే కామా లేదా హైఫన్ అనేది ఇక్కడ ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇందులో పోల్చడానికి. ఇక్కడ యాన్సిడెంట్ని లిమిట్ చేయడం వల్ల, రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఎలాంటి పంక్చువేషన్ మార్క్ని ఇక్కడ ఉపయోగించకూడదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇగోండి, ద మ్యాన్ చూడండి హూ చీటెడ్ హెర్ వాజ్ a thief. The man who cheated her అంటే ఇది యాడ్జెక్టివ్ క్లాజ్, ఇది యాంటిసిడెంట్. యాంటిసిడెంట్ అంటే నౌన్ అనమాట, ఇది ప్రెడికేట్. ద మ్యాన్ వాజ్ ఎ థీఫ్ అనేది ఒక క్లాజ్ అనమాట. ద మ్యాన్ వాజ్ ఎ థీఫ్ అనేది ఒక క్లాజ్. హూ చీటెడ్ హెర్ అనేది రిలేటివ్ క్లాజ్. ఎందుకు రిలేటివ్ క్లాజ్ అంటే వినండి ఇక్కడ. అంటే ఇక్కడ ద మ్యాన్ హూ చీటెడ్ హెర్ వాజ్ ఎ థీఫ్ అంటే ఇక్కడ ఆమెని మోసగించిన వాడే, ఇక్కడ ఒకడే మోసగించాడని అర్థం. అంటే ఆ అమ్మాయి ఒక వ్యక్తి చేతిలో మోసగించబడింది అని అర్థం. ఇదే విషయాన్ని ఇక్కడ ఇలా రాస్తాం చూడండి. ద మ్యాన్ కామా who cheated her comma was a thief ఇక్కడ చూడండి, ఇది రిలేటివ్ క్లాజ్. అక్కడలాగే ఇది రిలేటివ్ క్లాజ్. ఇప్పుడు ఇక్కడ ఆవిడ్ని చీట్ చేసిన వాడు ఒకే ఒక మనిషి చీట్ చేశాడని అర్థం. ఇక్కడ ఆమెను చీట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో ఇతడు దొంగ. అంటే చీట్ చేసిన వాళ్ళు దొంగలు ఉన్నారు, దొంగలు కాని వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ చీట్ చేసినాడు దొంగ అని అర్థం. అంటే ఇక్కడ ఏమవుతుంది? రిలేటివ్ ఇగో చూడండి, యాక్సిడెంట్ తర్వాత కామా, రిలేటివ్ క్లాజ్ తర్వాత కామా, ఇలా 2 చోట్ల కామాలు ఉన్నట్లయితే దిస్ ఈజ్ కాల్డ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. ఇట్లాగా యాన్సిడెంట్ తర్వాత కామా లేకుండా, రిలేటివ్ క్లాజ్ తర్వాత కామా లేకుండా ఉంటే దిస్ ఈజ్ కాల్డ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. అందుకే డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ గుర్తించాలంటే స్ప్లిట్టింగ్ రిలేటివ్ క్లాజే తీసుకుంటాం. స్ప్లిట్టింగ్ అంటే ఏం చెప్పాను? సబ్జెక్ట్ని ప్రెడికేట్ని ఇలా వేరు చేసి మధ్యలో రిలేటివ్ క్లాజ్ని డోప్ చేస్తాం అన్నమాట. అలా డోప్ చేసినప్పుడు ఇక చూడండి, ద మ్యాన్ వాజ్ ఎ థీఫ్ అనేది ఒక మెయిన్ క్లాజు, హూ చీటెడ్ హెర్ అనేది ఒక సబార్డినేట్ క్లాజ్.
ఆ సబార్డినేట్ క్లాజ్లో ఇది యాడ్జెక్టివ్ క్లాజ్, రిలేటివ్ క్లాజ్. ఇక్కడ ఏమవుతుంది, మ్యాన్కి హూకి మధ్యలో ఎటువంటి కామా లేదు, హైఫన్ లేదు. అందువల్ల ఇక్కడ ఆమె చీట్ చేసిన వ్యక్తి థీఫ్ అని చెప్తున్నాం. అంటే ఆమె ఒక వ్యక్తి చేతిలోనే దొంగిలించబడింది, వాడు థీఫ్, అదే మోసగించబడింది, వాడే థీఫ్ అని చెప్తుంది. ఇక్కడికి వచ్చినప్పటికీ ఆమెను చీట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో థీఫ్ ఒకడు అని అర్థం వస్తుంది. అంటే ఆ కామ అంత అర్థాన్ని ఇచ్చేస్తుంది అనమాట. అందుకనే మనకు కాంపిటేటివ్ పరీక్షల్లో ఈ క్రింది వాళ్ళ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఏది, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఏదంటే మీరు కామాని ప్రధానంగా తీసుకోండి. ఆ కామ ఎక్కడ ఉండాలి, యాంటిసిడెంట్ తర్వాత ఉండాలి, రిలేటివ్ క్లాజ్ తర్వాత ఉండాలి. అర్థమైందండి. కాబట్టి ఇలాంటి దాన్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ ఎన్డిఆర్సీ అంటారు, ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ డిఆర్సీ అంటారు. ఇక్కడ మన ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, 9th క్లాస్ ఆఖరి యూనిట్ అంటే 6th యూనిట్లో, 9th క్లాస్ 6th యూనిట్లో రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటో ఇచ్చాడు. 10th క్లాస్ ఫస్ట్ యూనిట్లో, 10th క్లాస్ ఫస్ట్ యూనిట్లో డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజులు ఇచ్చాడు. అందుకే మీకు అర్థం అవ్వాలి, వాట్ ఈజ్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, వాట్ ఈజ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనగా యాంటిసిడెంట్గా ఉండే నౌన్ని రెస్ట్రిక్ట్ చేయడం లేదా లిమిట్ చేయగలిగే క్లాజ్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. యాంటిసిడెంట్ యొక్క అడిషనల్ సమాచారాన్ని అందిస్తూ దాన్ని లిమిట్ లేదా రెస్ట్రిక్ట్ చేయకుండా ఉండే క్లాజ్ని నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. అయితే ఈ రెండింటిని గుర్తించాలంటే నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్లో 2 చోట్ల కామాలు లేదా ఐఫన్లు ఉంటాయి. అవి ఎక్కడంటే యాంటిసిడెంట్ తర్వాత, రిలేటివ్ క్లాజ్ తర్వాత. అలా కామా కానీ ఐఫన్ కానీ ఉన్నట్లయితే దాన్ని ఎన్డిఆర్సీ అంటారు, లేకపోతే డిఆర్సీ అంటారు. మరి దీని మీద మనకు ఈ డిఎస్సి పరీక్షలో యాడ్జెక్ట్ క్లాజ్ మీద బిట్స్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పటివరకు యాడ్జెక్ట్ క్లాజు లేదా రిలేటివ్ క్లాజ్ అంటే ఏంటో చెప్పాం. ఇప్పుడు వాటి మీద బిట్స్ ఎట్లాగా రావడానికి ఛాన్స్ ఉంది. ద బర్డ్ విచ్ కుడ్ నాట్ ఫ్లై వాజ్ వూండెడ్. ఇక్కడ విచ్ కుడ్ నాట్ ఫ్లై అనేది అండర్లైన్ చేశాడు. ఒకవేళ అండర్లైన్ చేయకపోయినా ఇందులో ఏ క్లాజ్ ఉందని అడుగుతాడు. అండర్లైన్ చేస్తే అండర్లైన్ పార్ట్ ఏ క్లాజ్ అని అడుగుతాడు. ఇది విచ్ అనేది మనందరూ తెలుసు కదా, హూ, విచ్, దట్, హూమ్. అయితే ఇక్కడ హూ రావచ్చు, విచ్ రావచ్చు, దట్ రావచ్చు, హూమ్. కానీ దాని ముందు నౌన్ ఉండాలి. అలా నౌన్ ఉంటే అంటే నౌన్ గురించి క్లాజ్ చెప్తున్నట్టు, కాబట్టి ఇది యాడ్జెక్ట్ క్లాజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ యాడ్జెక్ట్ క్లాజా, యాడ్వర్బ్ క్లాజా, నౌన్ క్లాజా, మెయిన్ క్లాజ్ అన్నాడు. మెయిన్ క్లాజ్ అంటే మన అందరికి తెలుసండి, పూర్తి అర్థాన్ని ఇచ్చే క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు. దీంట్లో ఎలాంటి కంజక్షన్లు ఉండవు, ఎలాంటి రిలేటివ్ ప్రొనౌన్లు కానీ రిలేటివ్ యాడ్వర్బ్స్ కానీ ఉండవు. రిలేటివ్ ప్రొనౌన్లు ఉండకూడదు, రిలేటివ్ యాడ్వర్బ్స్ ఉండకూడదు, ఎలాంటి కంజక్షన్ ఉండకూడదు. దాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. ఉదాహరణకి ఇక్కడ ఏమవుద్ది, ద బర్డ్ వాజ్ వూండెడ్, అది మెయిన్ క్లాజ్ అవుతుంది. ద బర్డ్ వాజ్ వూండెడ్, యాక్చువల్ ద బర్డ్ సబ్జెక్ట్ వాజ్ వూండెడ్ ప్రెడికేట్, దాన్ని స్ప్లిట్టింగ్ చేసి మధ్యలో క్లాజ్ పెట్టాం, ఏదైనా ఇది యాడ్జెక్ట్ క్లాజ్ అండి. వీ వెంట్ టు ద ప్లేస్ వేర్ ఐ స్టడీడ్. ఇక్కడ వేర్ అన్నాడు. జనరల్గా మన పిల్లలు ఏం చేస్తారు, సెంటర్లో ఇవ్వగానే కంజక్షన్ రాసేస్తారు, సెంటర్లో కనపడితే చాలు కంజక్షన్ అని రాసేస్తారు. ఇక్కడ చూడవలసింది ఏంటంటే ద ప్లేస్ అనేది నౌన్, నౌన్ తర్వాత రిలేటివ్ యాడ్వర్బ్స్ 4 చెప్పాను, వేరు, వెన్, వై, హౌ. వేరు, వెన్, వై, హౌ, ఈ 4 రిలేటివ్ యాడ్వర్బ్స్ అంటారు. వాటి ముందుగా నౌన్ ఉన్నట్లయితే, నౌన్ కానీ ఉన్నట్లయితే, వెర్బ్ ఉంటే మళ్ళీ వేరండి, నౌన్ ఉంటే వేరండి. నౌన్ ఉన్నట్లయితే ఆ నౌన్ గురించి క్లాజ్ కాబట్టి యాడ్జెక్ట్ క్లాజ్ లేదా రిలేటివ్ క్లాజ్ కాబట్టి వేర్ని రిలేటివ్ యాడ్వర్బ్ అంటారు. సో రిలేటివ్ యాడ్వర్బ్కి మనకి టిక్ చేయాలి. అదే హూ కానీ, విచ్ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ, దట్ కానీ ఇస్తే అది రిలేటివ్ ప్రొనౌన్ కాబట్టి అది చూసుకోండి. ద లేడీ హూ సోల్డ్ మ్యాంగోస్ లెఫ్ట్ ద ప్లేస్. ఇక్కడ హూ సోల్డ్ ద మ్యాంగోస్, ఇది అంటే ఇక్కడ ఒకే ఒక లేడీ ఉంది, ఇప్పటిదాకా మామిడికాయలు అమ్మి వెళ్ళిపోయింది అనమాట. ఇది ఏ క్లాజ్ అని అడిగాడు, డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ ఇచ్చాడు. మీకు ఇంతకుముందే చెప్పాను, ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. యాక్సిడెంట్ తర్వాత, క్లాజ్ తర్వాత కామాలు ఉంటే నాన్ డిఫైనింగ్, కామాలు లేకపోతే డిఫైనింగ్. మరి ఇక్కడ ఎలాంటి కామాలు లేవు కాబట్టి ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్గా టిక్ పడతాడు, డిఆర్సీ అవుతుంది అన్నమాట. ఇదే సెంటెన్స్ చూడండి, ద మీటింగ్ కామా విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ కామా వాజ్ గ్రేట్ సక్సెస్.
ఇప్పుడు మీటింగ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద టౌన్ హాల్ అనేది ఇక్కడ కామా అంటే యాంటిసిడెంట్ తర్వాత కామా, రిలేటివ్ క్లాజ్ తర్వాత కామా. ఇట్లా 2 కామాలు లేదా 2 హైఫన్లు వచ్చినట్లయితే దానిని ఎన్డిఆర్సి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. కాబట్టి ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. వి సా ద మూవీ విచ్ వాజ్ డబ్డ్ ఫ్రమ్ తమిళ్. యాక్చువల్గా ఇందులో 2 క్లాజులు ఉన్నాయి. వి సా ద మూవీ ఇది ఒక క్లాజ్. క్లాజ్ అంటే ఏం చెప్పాను? సబ్జెక్ట్ ఉండాలి, టెన్స్ నిర్ధారించే వెర్బ్ ఉండాలి. కాబట్టి ఇది ఒక క్లాజ్. విచ్ వాజ్ డబ్డ్ ఫ్రమ్ తమిళ్ ఇది కూడా క్లాజ్. అందువల్ల ఇక్కడ అది అండర్లైన్ చేయలేదు. ఫైండ్ ద సబార్డినేట్ క్లాజ్ ఇన్ ద సెంటెన్స్ అండ్ సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి మన లెక్క? చూడండి, రిలేటివ్ ప్రొనౌన్తో ఉండొచ్చు, రిలేటివ్ యాడ్వర్బ్తో ఉండొచ్చు, సబార్డినేట్ కంజంక్షన్తో ఉండొచ్చు. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్తో ఉంది కాబట్టి ఎందుకు రిలేటివ్ ప్రొనౌను? ముందు నౌను, ద మూవీ అనేది నౌను పక్కన విచ్ వచ్చింది కాబట్టి రిలేటివ్ క్లాజ్ అవుతుంది. అయితే ఇది అవదా యాడ్వర్బ్ క్లాజ్ అవదంటే కాదండి. యాడ్వర్బ్ క్లాజ్ అంటే 9 కంజంక్షన్లు ఉన్నాయి కదా, 9 కంజంక్షన్లో ఉన్నాయి, అవి యాడ్వర్బ్ క్లాజ్లో అవుతాయి. కాబట్టి అవి ఏవి ఇక్కడ లేవు కాబట్టి రిలేటివ్. నెక్స్ట్ నౌన్ క్లాజ్ అవుతుంది. అసలు నౌన్ క్లాజ్ గురించి ఇక మనం చెప్పలేదు, నౌన్ క్లాజ్ గురించి కూడా కాదు. నాన్ ఫైనైట్ క్లాజ్, ఇక మనం నాన్ ఫైనైట్ క్లాజు నౌన్ క్లాజు మీద ఐడియా లేదండి. మనకు ముందుగా ఈ రెండింటి మీద కొంచెం ఐడియా వచ్చింది. ఏంటంటే యాడ్జెక్ట్ క్లాజు, యాడ్వర్బ్ క్లాజ్. ఇది యాడ్జెక్ట్ క్లాజ్ గురించి అమ్మా. ఇప్పుడు యాడ్వర్బ్ క్లాజ్ గురించి స్టార్ట్ చేద్దాం.